ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ అయితే చాలా లోతైన విషయాలు వచ్చినాయి ఈ దాంట్లో. ఇప్పటిదాకా మన పేరెంట్స్ కమిటీ నుంచి కానీ సిఆర్పిఎఫ్ నుంచి కానీ చాలా అందరికి తెలిసిన విషయాలైనా కూడా లోతుగా అంటే ప్రధానంగా ఇవాళ మనం ఈ యొక్క ఫుడ్ క్వాలిటీ గురించి కానీ ఫుడ్ పాయిజనింగ్ కానీ అంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయము. అంటే జీవించే హక్కు ఏదైతే ఉందో ఆ జీవించే హక్కుని కాలరాసేటువంటి పరిస్థితి అంటే ఇంత దారుణమైనటువంటి అంటే విద్యార్థులు ముఖ్యంగా అంటే భారత పౌరులు కావాల్సినటువంటి వాళ్ళను కనీసం చదువుకొని ఇవ్వని పరిస్థితి. అంటే హాస్టల్స్ లేదా గురుకులాలు గ్రామాల్లో ఉండే పాఠశాలల కన్నా మెరుగైన నాణ్యమైన అత్యున్నతమైన ప్రమాణాలతో గురుకుల పాఠశాలలు ఉంటాయని మనం ఒకప్పుడు పివి నరసింహారావు ఒక బ్రెయిన్ చైల్డ్గా మనం ఒక రెసిడెన్షియల్ పాఠశాల మొదలైంది మన సర్వేల్లో. అటువంటి దాని నుంచి తర్వాత అవి అనేక స్థాయిలలో అది పెంచుకుంటూ తెలంగాణ వచ్చిన తర్వాత అది 1000 సంఖ్యకు దాటిపోయినటువంటి పరిస్థితి. అంటే ఉద్దేశం మంచిదైనా ఆచరణలో ఇది నిరంతరం అంటే అంటే పిల్లలు విద్యార్థులు చాలా సంఘర్షణకు లోనవుతున్నారు అంటే పెరిగే విద్యార్థులు. కాబట్టి ఇందులో నేను 2-3 సూచనలు చేయదలుచుకున్నాను, ఉపన్యాసం చేయదలుచుకోలేదు. ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే నాకున్న అబ్జర్వేషన్ తెలంగాణకు ముందు మేము హాస్టల్స్ మీద దళిత బహుజన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక స్టడీ చేశాము ఉమ్మడి రాష్ట్రంలో. అయితే ఈరోజు కూడా అసమానతలు ఏమున్నాయంటే నవోదయ పాఠశాలలో ఉండేటువంటి వాళ్లకు విద్యార్థులకు డైట్ ఛార్జెస్ ఒక 2500 నుంచి 3000 వరకు ఉంది. ఇక్కడ మన దగ్గర 1000 నుంచి 1200-1500 మించలేదు. అంటే 50% సగానికి సగం వ్యత్యాసం ఉంది. మరి ఆ పిల్లలు ఇక్కడ పిల్లలే భారతీయులే, ఇక్కడ మనం భారతీయులే అయినప్పుడు ఒక పిల్లలకు కావాల్సినటువంటి అక్కడ కనీసం యావరేజ్గా 1,00,000 రూపాయలు పెడుతున్నా నవోదయ పాఠశాల విద్యార్థికి సంవత్సరానికి మొత్తం అంటే విద్యార్థికి అని కాదు మొత్తం పాఠశాల డెవలప్మెంట్ కానీ శాలరీస్కి కానీ ఇక్కడ 50,000 కూడా పెడుతున్నాం యావరేజ్గా మనం. అటువంటిప్పుడు నాణ్యత ఎట్లా సాధ్యం అవుతుంది? అందులో లీకేజెస్ ఉంటాయి, కరప్షన్ ఉంటుంది, ఇవన్నీ అన్ని విషయాలు అందరూ తెలిసిన విషయాలే. 1000 రూపాయలు పెడతామని 500 భోజనం అందుతుంది, దీంట్లో ఏం సందేహం ఏం లేదు. అటువంటిప్పుడు అక్కడ నవోదయ పాఠశాలలకు మనం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. నేను శ్రీనివాస్ గారి నాలెడ్జ్ సెంటర్కు నేను అవకాశం ఉంటే ఉమ్మడి 10 జిల్లాల్లో 10 రెసిడెన్షియల్ స్కూళ్లను మనం సీరియస్గా సరే తిరగండి అభ్యంతరం లేదు, కానీ ఒక 10 మీద కేస్ స్టడీ చేసి సీరియస్గా మనం డిపార్ట్మెంట్ కానీ మినిస్టర్ సంబంధిత మంత్రికి కానీ లేకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీతో కానీ మనం ఏమైనా డిస్కస్ చేయగలుగుతామా? ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకొని అయినా కనీసం 10 హాస్టల్స్ అది ఎస్సీయా బీసీయా మైనార్టీయా కనీసం లోతైన అధ్యయనం చేసి వీటి మీద మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే సీరియస్నెస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బడ్జెట్ కూడా కంపారిజన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అది లేకుండా మనం ఫుడ్ పాయిజన్ అవుతుంది లేకుంటే అంటే బడ్జెట్ సరిపోతలేదు అన్నప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయి. బాత్రూమ్లు బాగుంటాయా వాడికి అసలు బెంచ్లు లేని పరిస్థితి, అసలు బెడ్లు లేనటువంటి ఎన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో బెడ్లు ఉన్నాయి అసలు. అంటే మనం ఏ గౌరవము అంటే ఒక విద్యార్థులు చదువుకునే విద్యార్థులు ఒక గౌరవంగా ఒక ఆత్మగౌరవంగా వాడు బతకాలి, జీవించాలి, చదువుకోవాలి. అటువంటి కనీసమైనటువంటి బెడ్లు లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి కనీసం ఈ కంపారిజన్ స్టడీ చేసి కనీసం ఏ రకమైనటువంటి బడ్జెట్ మనం ఉండాలి యావరేజ్గా అనేటువంటిది కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఇంకొక మిత్రుడు చెప్పారు రిజర్వేషన్స్ ఇవాళ అమెరికాలో రిజర్వేషన్స్ ఉన్నాయి, యూరోప్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు రిజర్వేషన్స్ ఇవ్వాలని మన మిత్రుడు ప్రపోజ్ చేశారు. నేను బలపరుస్తున్నాను. అన్నగారు శాసనమండలి సభ్యులున్నారు, దీన్ని సీరియస్గా తీసుకోవాలన్నా ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ప్రైవేట్కి పోతే అభ్యంతరం లేదు. కానీ ఒకప్పుడు మనకు అంటే 80s 90sలో తెలుగు మీడియం చదివిన వాళ్ళకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 10% రిజర్వేషన్ ఉందనా. తెలుగు మీడియం అంటే ఆ రోజులలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బాగా మెటీరియల్ ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది ఉద్యోగాలలో. అట్లా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదివిన విద్యార్థులకు వీళ్ళకు 50% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలనేది దీన్ని ప్రధానంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ 10 రకాల సిలబస్లు ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఒకటే రకమైన సిలబస్ ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకు పోటీ పడాలంటే కూడా మన ప్రత్యేక రిజర్వేషన్ ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.